మూసీ సుందరీకరణకు సంబంధించిన హెచ్ఎండిఏ సమగ్ర నివేదిక తయారు చేసిందన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. మూసీ సుందరీకరణ నిధుల కోసం రిపోర్ట్ని ఎన్సీఆర్పీ పంపించామన్నారు. మూసీ సుందరీకరణకు ముందుగా సరైన మురుగునీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో సైక్లింగ్, నాలెడ్జ్ పార్క్, ఎకో టూరిజం వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రాజెక్ట్ని త్వరగా కంప్లీట్ చేస్తామన్నారు కేటీఆర్. హెచ్ఎండిఏ ఈ మూసీ సుందరీకరణకు సంబంధించి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను సవివరమైన ప్రాజెక్ట్ నివేదికను రూపొందించింది. దీనిని జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక ఎన్సీఆర్పీకి ప్రాజెక్టు నిధులను వారి నుంచి కూడా మనం కోరుతూ వారికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది అధ్యక్ష. మూసీ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా మూసీ నదిని పరిశుభ్రపరచడం, బ్యాంక్ స్టెబిలైజేషన్, సైకిల్ ట్రాక్లు అభివృద్ధి చేయడం, జాగింగ్ ట్రాక్స్ అభివృద్ధి చేయడం, నగర స్థాయి పౌర సరఫరాలు, పౌర సౌకర్యాలు అభివృద్ధి చేయడం, ఒక నాలెడ్జ్ పార్కు, ఎకో టూరిజము, ఆటలు, ఉల్లాస సౌకర్యాలు, చెక్ డ్యామ్స్, వాటర్ పూల్స్ ఏర్పాటు చేయడం, రహదారుల అనుసంధానం, వంతెనల నిర్మాణం, అదే రకంగా ఎస్టీపీల నిర్మాణం, ఇవన్నీ కూడా మరి ఈ సుందరీకరణ కార్యక్రమంలో చేయబోతాను. అల్టిమేట్ లక్ష్యం అధ్యక్ష మళ్లింపు కోసం మంచి మురుగునీటి విధానాన్ని తీసుకురావడం, అదే రకంగా నీటి కాలుష్యాన్ని తగ్గించడం, ఇన్ని రకాల ఆలోచన